ఈరోజు మనం రెండవ ఐటమ్గా దోసకాయ వడలు ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. మనందరికీ రైల్లో ప్రయాణం చేసేటప్పుడు రైల్లో శనగపప్పుతో వడలు వేసి అమ్మటం గుర్తొస్తూ ఉంటాయి. ముక్క చక్కగా బద్దలుగా గట్టి వడలే అమ్ముతూ ఉంటారు. చాలా మందికి శనగపప్పుతో వడలు గ్యాస్ ట్రబుల్ వచ్చి పట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము వాటి బదులుగా దోసకాయతో వడలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా మనకి ఒక దోసకాయని ముక్కలు కోసి ఇలా ఉంచుకున్నాం. వీటితో పాటు టమోటా ముక్కలు ఒక కప్పుడు, పండు మిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏవైనా మీరు వాడుకోవచ్చు. పండు మిర్చి అయితే వడలకు మంచి రంగు వస్తుందని, రుచి కూడా బాగుంటుందని వేసాము. ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే వేయండి, లేకపోతే పచ్చిమిర్చి అయినా 15-20 అయినా పడతాయి. కారం కారంగా ఉంటే వడలు బాగుంటాయి కాబట్టి ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు ముందు టమోటా, దోసకాయ, పండు మిర్చిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా నీరు పోసి దోసకాయ ముక్కలను, టమోటాలని, పచ్చిమిర్చి ముక్కలను ఉడికిస్తే బాగుంటుంది. మనం పండు మిర్చి వేస్తున్నాం, టమోటా ముక్కలు, సరిపోతుంది. కొంచెం తొందరగా అందులో ఉండే నీటితోనే ఉడకాలంటే కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. కొద్దిగా నీరు పోసి మగ్గనిచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. మంట కొద్దిగా పెట్టుకున్న చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అలా ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఇంకా కొన్ని తెలుసుకోవలసినవి ఉన్నాయి కదా, వడల్లో ఏమేమి వేయాలో వాటి గురించి చూద్దాం. అప్పుడు ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం. అంటే ఒక చెక్క కొబ్బరిని, పచ్చి కొబ్బరిది తురిమేసి ఇలా రెడీ చేసుకున్నాం. వేరుశనగ పప్పులు కూడా ఒక కప్పుడు దోరగా వేయించి రెడీగా ఉంచుకున్నాం. మినప్పప్పుని, శనగపప్పుని ముందుగా దోరగా వేయించి ఇలా రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దోసకాయ వడల్లోకి ముఖ్యంగా 3-4 గంటల ముందు ఒక కప్పుడు బియ్యాన్ని తీసుకుని మనము నానపెట్టేయాలి. నానిన తర్వాత ఆ బియ్యాన్ని వడలకి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మనం ముడి బియ్యం వాడతాం కాబట్టి ఇట్లా ముడి బియ్యాన్ని నానపెట్టి ఉంచాం. మనందరికీ తెలుసు, రుచి కోసం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు చెప్పిన కొబ్బరి, వేరుశనగ పప్పులు, మినపప్పు, శనగపప్పు, నానపెట్టిన బియ్యం, ఈ 5 ఐటమ్స్ని సమపాళల్లో తీసుకుంటాం. ఇప్పుడు వడలకు కావలసిన పదార్థాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు మనం దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పండు మిరపకాయలు ఈ మూడుటిని పాత్రలో పెట్టి ఉడకనిస్తున్నాం. 10-15 నిమిషాల్లో చక్కగా మగ్గి ఉడికుంటాయి. ఆ ముక్కలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పాత్రలో వేరుశనగ పప్పులు, కొబ్బరి, శనగపప్పు, మినపప్పు, బియ్యం, కరివేపాకు, కొత్తిమీర ఇవి ఈ పాత్రలో వేసేసి కలిపేసేయాలి అన్నిటినీ. తర్వాత ఒక 2 నిమ్మకాయలు కూడా తీసుకుని రసం పిండి ఇక్కడే కలిపేస్తాం. ఇట్లా ముందే ఎందుకు కలపాలంటే, ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం అనుకోండి, ముక్క చెక్కలాగా వడల పిండిలాగా బాగా నలిగి రెడీ అవుతుంది అనమాట. మామూలుగా మనం ఏదైనా చట్నీ చేసుకోవాలనుకోండి, ఆ మిక్సీలో ముందు మినపప్పు, శనగపప్పు, కాస్త కొబ్బరి, వేరుశనగపప్పులు ఇలాంటివి వేసి పైన కూరగాయ ముక్కలు వేసి తర్వాత మిక్సీ వేస్తాం. అప్పుడు పేస్ట్ లాగా అది మిక్స్ అవుతుంది. ఇప్పుడు పేస్ట్లో అయితే వడల పిండి బాగోదు కదా, అందుకని ఇక్కడ అన్ని కలిపి మిక్స్ చేయటంలో మనకు వడల పిండిలా ముక్క చెక్కలాగా చక్కగా తయారవుతుంది అనమాట. నిమ్మరసం పులుపు మీకు సరిపడా చూసుకుంటే తెలుస్తుంది. 2 కాయలు వేస్తే ఇప్పుడు చెప్పిన కొలతలకు సరిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే వడల పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు మనము వడలు వేయటానికి ఒక నాన్ స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టాం. ఇక పొయ్యి ముట్టించిన తర్వాత వడలు ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పిన నానబెట్టిన బియ్యము, కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పులు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం, వీటిని ఉడకపెట్టిన దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, పండు మిరపకాయ ముక్కలు
దానికి కలిపేసాం. మిక్సీ వేయగా మొక్క చెక్కలాగా వడల పిండి చక్క తయారైంది. దేన్ని మనం ఇప్పుడు వడలేసుకోవడానికి రెడీ అయినట్లయింది. ఇట్లా నాకి చూసుకుని కావాలంటే మీకు పులుపు చాలపోతే కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే అటు కారం కానీ పులుపు కానీ తెలుస్తుంది అనమాట. ఒకవేళ చాలినట్లుంటే కొద్దిగా మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. మీరు ఇలా రెడీ చేసుకుని ఇక వడలేసుకోవటానికి మనం కొద్దిగా తెలుసు కదా, చేతులు తడుపుకుంటారు ఆడవారు. ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి మనం తీసుకుని దీన్ని చేతుల్లోనే వేసేసుకోవచ్చు. చాలా మంది పేపర్ చేస్తుంటారు, అవసరం ఉండదన్నమాట. ఇలా కూడా తేలిక వచ్చేస్తాయి. ఇట్లా చేసేసి ఇట్లా మనం చేతిలో తీసుకుని అలా పెట్టేయచ్చు అనమాట. ఇలా కుదరదు అనుకుంటే మీరు డైరెక్ట్గా దీని మీద వండేసని ఇట్లా ఒత్తుకోవచ్చు. అంటే ఆ రకంగా వేసుకుంటే సరిపోతాయి అన్నమాట సైజు. అలా మామూలు నూనెలో దేవిన వడలు చక్కగా గుల్లగా మనకి పొంగి తినటానికి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. కానీ మరి తిన్న తర్వాత రకరకాల సమస్యలు వచ్చి మనందరం ఇబ్బంది పడుతుంటాం కదా. అంచేత కొంచెం మనం రుచి విషయంలో రాజీ పడి ఇలాంటి వంటలకు కాస్త ప్రాముఖ్యత ఇవ్వగలిగితే ఏది తింటే నాలుగు దానికి అడ్జస్ట్ అయిపోతుంది. ఏదైనా 10 రోజులు కష్టం, 20 రోజులు కష్టం. ఏది అలవాటు చేస్తే అది నాలుక తర్వాత అదే బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఈ టెక్నిక్ మనం దృష్టిలో ఉంచుకుని కాస్త ఇలాంటి వాటిని చేసుకోవడానికి అలవాటు పడితే బాగుంటుంది అన్నమాట. కొంచెం పొయ్యి తగ్గిస్తే సరిపోతుంది. కొంతమంది ఆడవారు అయితే పాలిథిన్ పేపర్ మీద వేసుకు చేస్తుంటారు. మీకు అలా అలవాటు కాబట్టి నేను ఇట్లా కూడా వేసి చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా వచ్చేస్తాయి, ఇబ్బంది ఉండదు. ఇంకొకటి మధ్యలో వేయొచ్చు. ఇలా మనం వేసిన తర్వాత 4-5 నిమిషాల్లో అడుగంతా కాలుతుంది చక్కగా. ఏ విధంగా మేగడ కానీ నూనె కానీ ఏమీ మనం వాడట్లేదు ఇందులో. అందుకని మనం మేగడ నిత్యం వాడకూడదు కదా. ఏదన్నా సందర్భం వచ్చాక తప్పనిసరిగా అది వేస్తే కానీ వాసన రాదు, అది వేస్తే కానీ రుచి ఉండదు అనుకున్నప్పుడు, లేకపోతే అంటుకోకుండా రాదు అనుకున్నప్పుడే వేస్తాం. ఇప్పుడు సామాన్యంగా ఇట్లా చేస్తే మనకు సరిపోతుంది. ఒక 4-5 నిమిషాల్లో అట్లా వేగిన తర్వాత చక్కగా ఒక స్పూన్ తీసుకుని తిరగేస్తాం.